విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2026 జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు గెజెట్లో పేర్కొంది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్స్ ను విశాఖ జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది. 2019 ఫిబ్రవరిలో కేంద్రం ఈ జోన్ ఏర్పాటుపై ప్రకటన చేసింది. తర్వాత అది ముందుకు సాగలేదు. చివరికి 2025లో జనవరిలో డిపిఆర్కు ఆమోదం తెలిపి అదే నెలలో జోనల్ కార్యాలయం భవన నిర్మాణానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. తాజాగా కీలకమైన గెజెట్ నోటిఫికేషన్ రావడంతో అధికారిక కార్యకలాపాలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. విశాఖ జోన్ కార్యకలాపాలకు కీలక అధికారుల నియామకం ఇప్పటికే పూర్తయింది. ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్, ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారుల నియామకం పూర్తయింది. ఇతర డివిజన్స్ నుంచి ఆప్షన్స్ ను కోరగా 3000 మంది విశాఖ జీఎం కార్యాలయం పరిధిలో పనిచేయడానికి ఆసక్తి వ్యక్తం చేశారు. జీఎం కార్యాలయంలో 1200 మంది అవసరం ఉంది. జోన్ అంతటా 17,000 మంది వరకు పనిచేస్తారు.